హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి రెండో విడతకి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెండో విడతలో భాగంగా ఎవరికి ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది? L1లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయా, L2లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయా, L3లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయా, ఈ యొక్క రెండవ లిస్టు ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్తో పాటుగా అసలు ఈ యొక్క మంజూరు పత్రాలు, రెండవ విడత మంజూరు పత్రాలు ఎప్పుడు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకోసం అయితే ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, గతంలోనే ఒక విడత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు పత్రాలని ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల గృహ ప్రవేశాలకి కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అయితే ఈ విధంగా తయారవ్వడం అయితే జరిగింది. తాజాగా రెండో విడతకి సంబంధించినటువంటి మంజూరు పత్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే కసరత్తు చేయడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నటువంటి వెబ్సైట్ అఫీషియల్ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ టచ్ చేసినట్టయితే సరిపోతుంది, మీరు ఈ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ విధంగా కిందికి స్క్రోల్ కనుక మీరు చేసినట్టయితే ఇక్కడ చూడండి, సెర్చ్ బై అని చెప్పేసి మనకు ఆప్షన్ అయితే ఉంది కదా. ఈ యారో మార్క్ మీద టచ్ చేసినట్టయితే మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీ దగ్గర ఏ నెంబర్ అందుబాటులో ఉంటే ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మొబైల్ నెంబర్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద సెర్చ్ ఆప్షన్ ఉంది, దీనిపైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే అప్లికెంట్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ అప్లికెంట్ నేమ్ ఉంది, వారి యొక్క మొబైల్ నెంబర్ ఉంది, లాస్ట్ ఆధార్ కార్డు నెంబర్స్ కూడా ఉన్నాయి. లిస్ట్ టైప్ చూసుకున్నట్టయితే లిస్ట్ 3లో అనేది ఈ అప్లికెంట్ అయితే ఉండడం జరిగింది. లిస్ట్ 3 అండ్ లిస్ట్ 2లో ఉన్నటువంటి వారికైతే ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం లేదు రెండో విడతకి సంబంధించి. లిస్ట్ 3లో ఎందుకు ఉంది అంటే గతంలో ఇందిరమ్మ క్వార్టర్స్ అనేది రావడం వల్ల లిస్ట్ 3లో చేర్చాము అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఇక లిస్ట్ 2లో ఉన్నటువంటి వారికి ఇల్లుతో పాటు జాగా కూడా ఇవ్వాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అలాంటి నిర్ణయానికైతే లేదు. కాబట్టి లిస్ట్ 1లో ఫస్ట్ విడతలో భాగంగా మిగిలిపోయినటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పేదవారికి, బీదవారికి లిస్ట్ 1లో ఉన్నటువంటి వారికే రెండో విడతలో కూడా ఇండ్లు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ లిస్ట్ 1 అని చెప్పేసి ఉన్నటువంటి మీరు ఇదే విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. లిస్ట్ 1 ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉండేటటువంటి ఇందిరమ్మ గ్రామ కమిటీని, అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని, మీ యొక్క సర్పంచ్ గారిని కలిసి మీరు రిక్వెస్ట్ చేసినట్టయితే మీ పేరుని కూడా ఎమ్మెల్యే గారికి పంపించడం అయితే జరుగుతుంది. అక్కడ నుండి అప్రూవల్ అనేది కలెక్టర్ గారికి రావడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఎంపీడీఓకి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఎంపీడీఓ గారు అయితే మీకు మంజూరు పత్రాలని ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకోండి. మీ యొక్క పేరు L1లో ఉందా, L2లో ఉందా, L3లో ఉందా, కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.